ఫ్రెండ్స్, ఈరోజు హోమ్ మేడ్ సోప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక 250 గ్రామ్స్ గ్లిజరిన్ తీసుకోండి, పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పొటాటో తీసుకొని ఇలా దాన్ని కూడా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పొటాటో ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని అందులో ఫిల్టర్ చేసుకోవాలి. జ్యూస్ ఇలా పొటాటో జ్యూస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఫిల్టర్ చేసి పక్కన పెట్టాలి. దీన్ని ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత, అంటే ఈ సోప్ మౌల్డ్ని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, గ్లిజరిన్ మొత్తం నీట్గా మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయ్యే వరకు డబుల్ బాయిలింగ్ చేసుకున్న తర్వాత ఈ మెల్ట్ అయిన గ్లిజరిన్లో పొటాటో జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి. ఈ పొటాటో మిక్స్ చేసిన ఈ గ్లిజరిన్ని ఇప్పుడు మౌల్డ్స్లో పోసుకోవాలి. ఈ మౌల్డ్స్ నాకు ఆన్లైన్లో తీసుకున్నానండి, మీషోలో. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. దీన్ని ఒక 3 hours 4 hours అలాగే ఉంచేయండి. మీరు కావాలంటే ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొటాటో జ్యూస్ యాడ్ చేసిన వెంటనే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేసి గ్లిజరిన్ మొత్తం ఇందులో మౌల్డ్స్లో వేసుకోవచ్చు. చూడండి, మన సోప్స్ రెడీ అయిపోయాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. పిల్లలు బాగా రంగు వస్తారండి ఈ సోప్ యూజ్ చేస్తే. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.